సీపుగా సారా దొరికితే కళ్ళెవరు దాగుతారని కంగారు పడుతున్నాడు హనుమంతన్న. కొత్త కొత్త ఆలోచనలతో జనాల కొంప ముంచొద్దని సలహాలు ఇయడానికి వచ్చాడు. ఆల్లో హనుమంతు దామ్మా దా. ఏమిటో నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి గారు, కొత్త కొత్త ఆలోచనలు. మరి మీలాగనుకున్నావా? 10 ఏళ్ళున్నా కొత్తగా ఏమన్నా ఆలోచించారా? మళ్ళీ నువ్వు సారా ఇంట్రడ్యూస్ చేసేస్తే ఇక కళ్ళు తాగేటోడేవాడు. అట్టా ఏం ఉండదు. బ్యాందీ తాగేవాళ్ళు ఉన్నారు, ఇస్కీ పోసేవాళ్ళు ఉన్నారు. చీప్ లీకర్కి అలవాటైన ఇక కళ్ళు తాగుతాడో ఎవడన్నా. కళ్ళు దాగిపిద్దామంటే దొరకడం లేదంట. జనాలు ఇబ్బంది పడకూడదని. ఆ చెట్లు పెట్టాలి ఎందుకు? 5 కోట్ల చెట్లు పెట్టాలి ఎందుకు? ఆ ఈత కళ్ళు రావాలి ఎప్పుడు? చెట్లు పెరిగాక సీప్ లెక్కర్ బదులు కళ్ళే అమ్ముతారు, సరేనా? మరి ఆఫీసర్లు కూడా సరిగ్గా చెప్తున్నారా, లేకుంటే నువ్వు చెప్పింది ఎస్ అంటున్నారు అంతే? ఎవరూ ఆలోచించకుండానే కొత్త కొత్త ఐడియాలు వస్తాయా? సార్ ఇది వద్దు, బాగలేదు అని చెప్తలేరు. ఎందుకు చెప్పాలా? వాళ్ళకు కూడా బాగా అనిపించిందేమో. చెప్తే వేడ ఉద్యోగం పోతుందో. ఏవి పడితే అవి దాక్కుండా ఉండటానికే ఈ సెటప్. నువ్వు ఇయ్యాల నీ చీప్ లీకర్ అనగానే అయిపోయాయి. 100 పెడితే 3 బుడ్లు వస్తాయంట. తాగిన వాళ్ళకి తాగినంత. ఇక మళ్ళా రోడ్ మీదకి వచ్చే అయిపోయి అప్పుల పాలు అయిపోతాడు. వడ్డమ్మ బడవా, సీపుగా మందేస్తుంటే అప్పులు ఎందుకు అవుతాయి? బిడ్డ పెళ్లి చేయడు, కొడుకు చదివేలేదు, అవకాశం ఉండదు. ఆఖరికి అప్పుల పాలయ్యి ఆత్మహత్యనైనా చేసుకుంటాడు, లేకుంటే ఏది చీప్ లీకర్ తాగైనా చచ్చిపోతాడు. ఒరే, సేవ సరుకు దాగలేనోడికి సీపు లెక్కర్ కూడా దొరకకూడదా? బంగారు తెలంగాణ కావాలంటే ప్రతి కుటుంబం కూడా బాగుండాలి. నాటు సారాతో ఓళ్ళలో ఎంతమంది చేస్తున్నారో తెలుసా? కళ్ళు ఓపెన్ చేస్తావు, మళ్ళీ నువ్వే చీప్ లీకర్ అంటావు. కళ్ళు కావాల్సినంత దొరకడంలే, టెంపరీగా సీప్ లెక్కర్ ఇద్దామని. నీ చెట్లు ఎప్పుడు పెట్టాలి? చెట్లు ఈత కళ్ళు రావాలి ఎప్పుడు? ఈ లోపల నువ్వు సారకు అలవాటు అయినాక ఎవడన్నా కళ్ళు తాగుతాడా బాబు? వద్దంటే బలవంతంగా నీతో ఎవరూ దాయిపోయారులే. ఎందుకో ఎవరు రెండు ఆలోచన చేయాలి. అది కూడా పోయిపోయి మా మహాత్మా గాంధీ పుట్టినరోజు అవే పని. ఈ మాత్రం సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరనే నువ్వు ఊపుకుంటా వచ్చావు. ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉంది, ఒక ఫీల్డ్ ఇడుస్తాడు. మొదలు ఏది సెక్రటరియట్ షిఫ్టెడ్ టు క్యాన్సర్ హాస్పిటల్, ఫినిష్. రియాక్షన్ రాగానే నో వీఆమ్ స్టాపింగ్. ఉస్మానియా హాస్పిటల్ షిఫ్టింగ్, రియాక్షన్ రాగానే స్టాప్. కనుక ఇది కూడా రియాక్షన్ అనుకో. ఒరే, వార్నింగ్ వేస్తున్నావా? కొద్దిగా ఆలోచన చేయమని ఒక ఏది యువజన కాంగ్రెస్ లో గతంలో నాతో పనిచేసిన వ్యక్తిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సీపు లెక్కర్ అయితే ఏ ఇబ్బంది ఉండదని ఆఫీసర్లే చెప్పుంటారు. సర్కారు ఉంటేంది పోతేంది, నేను ఉన్న 4 రోజులు నేను మంచిగుంటా అని అధికారులు కొంత తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ తప్పుడు సలహాలల్లో నష్టపడేది నువ్వు. ఉచిత సలహాలు ఇవ్వడం కాదు, దేకేవాడికి తెలుసద్ది. హనుమంతుడు ఇందువలడు అందు లేడు, ఎందెందు వెతికి చూచినా అందందే గలడు.